హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. మేము ఈరోజు మీ ముందుకి ఒక హెల్దీ రెసిపీతో వచ్చేసామండి. అదే గోధుమ పిండి కేక్ అండి. ఇందులో నో మైదా, నో ఎగ్, అలాగే ఓవెన్లెస్ కేక్ అండి. ఇది చాలా హెల్దీ కూడా. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సింది గోధుమ పిండి, పంచదార, అలాగే ఆయిల్, పెరుగు, పాలు ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి. ఈ వీడియోలో చూపించినట్టు ఈ క్వాంటిటీతో అయితే మేము తీసుకున్నాము. అలాగే బటర్, బేకింగ్ పౌడర్, వెనీలా ఎసెన్స్, బేకింగ్ సోడా, అలాగే టూటీ ఫ్రూటీ అండి. టూటీ ఫ్రూటీ అయితే ఆప్షనల్. ముందుగా ఈ బౌల్లో అయితే మేము గోధుమ పిండి తీసుకున్నామండి, ఒక 3/4 కప్ వరకు. ముందు అదైతే మిక్సీలో వేయాలి. అలాగే పంచదార చిన్న బౌల్తో తీసుకున్నామండి, 1 కప్పు. అలాగే పెరుగు ఒక హాఫ్ కప్ తీసుకున్నాము. పెరుగు చల్లగా ఉండకూడదు, రూమ్ టెంపరేచర్లో ఉండాలి. పాలు కూడా అండి కొంచెం రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. అలాగే కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నామండి, ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే పట్టింది. ఇప్పుడు ఇందులోనే బటర్ అయితే వేసుకున్నామండి, ఒక 2 స్పూన్స్ బటర్ అయితే వేసుకున్నాం, మెల్టెడ్ బటర్. అలాగే బేకింగ్ పౌడర్ ఒక 3/4 స్పూన్ వేసుకున్నాము. బేకింగ్ సోడా అయితే హాఫ్ స్పూన్ అయితే వేయాలండి. వేసి మనం దీన్ని మిక్సీ ఆడాలి. మామూలుగా బౌల్లో తీసుకొని కూడా విస్క్ చేసుకోవచ్చు, ఇలాగైతే తొందరగా అయిపోద్ది. ఇప్పుడు ఆ మిక్సీ మిశ్రమాన్ని ఇందులో ఒక బౌల్లోకి తీసుకున్నామండి. దీన్ని ఒక్కసారి మనం బీట్ చేయాలి. కొంచెం వెనీలా ఎసెన్స్ అయితే వేయాలి, ఒక 2 to 3 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ అయితే సరిపోద్ది. దీన్ని ఒకసారి బీట్ చేసుకుందాము. మరి ఎక్కువసేపు బీట్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మిక్సీ ఆడాం కాబట్టి. ఇప్పుడు ఒక కేక్ మోల్డ్ తీసుకొని దానికి కొంచెం బటర్ అప్లై చేయాలి. అలాగే గోధుమ పిండితో కొంచెం గ్రీస్ చేయాలండి. ఇందాక చూపించిన మిశ్రమాన్ని అయితే ఇందులో వేయాలి. కేక్ మోల్డ్లో వేసి పైన టూటీ ఫ్రూటీ అయితే వేయాలండి. టూటీ ఫ్రూటీ వేయడం వల్ల ఇంకొంచెం టేస్ట్ ఎక్స్ట్రా వస్తుందండి. ఇప్పుడైతే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను, అందులో ఒక స్టీల్ స్టాండ్ అయితే పెట్టానండి. పెట్టి కేక్ మోల్డ్ని అయితే దాంట్లో పెట్టాం. ఇప్పుడు దీని మీద ఒక లిడ్ పెట్టాలండి. పెట్టి ఒక 30 to 40 మినిట్స్ అయితే మనం ఉంచాలి. 30 to 40 మినిట్స్లో మన కేక్ అంతా రెడీ అయిపోద్దండి. చూసారా, నాకైతే కేక్ అయితే రెడీ అయిపోయింది, ఏం అంటుకోలేదు చాక్కి. సో కేక్ అయితే ఉడికిపోయింది. చూసారా కేక్ ఎంత బాగుందో చూడడానికి. మీకు కావాలంటే క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, అది ఆప్షనల్. ఇప్పుడు ఈ కేక్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము. తీసుకొని దీన్ని అయితే మనం కట్ చేసుకుందామండి. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. చూసారా ఎంత స్పాంజీగా ఉందో కేక్. ఇది తినే కొద్దీ తినాలనిపిస్తుందండి, ఈ గోధుమ పిండితో చేసిన కేక్ మాత్రం. దీని టేస్ట్ అద్భుతంగా ఉందండి. మీరు కూడా ఈ కేక్ రెసిపీ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.